నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన గారు. సార్, జగన్ గారు ఈరోజు ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. అక్కడ అనుకున్నట్లుగానే ముందుగా రేపు ధర్నా కోసం అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. రేపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మిగతా వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలు అందరూ కలిసి ధర్నా చేయబోతున్నారు. అయితే ఇదే క్రమంలో అక్కడ ప్రధాని అమిత్ షాని ఇంకా తదితర కేంద్ర మంత్రుల్ని కలవబోతున్నారు అని వార్తలు వస్తున్నాయి. కానీ వారు అపాయింట్మెంట్ ఇస్తారా, కలుస్తారా, ఏం జరుగుతుంది? అలాగే ఈ ధర్నా సక్సెస్ అవుతుంది అనిపిస్తుందా? అంటే ధర్నా వరకు తీసుకెళ్లారు. ఢిల్లీలో నేషనల్ మీడియా మొత్తం దీన్ని ఫోకస్ చేస్తారు, అందులో డౌట్ లేదు కదా. ఇక ఉండి మిగిలింది ఏమిటి అంటే ఈ ధర్నాకి మద్దతు ఇస్తారు. ఎవరిస్తారు మద్దతు? ఈయన అందరితోనూ టగ్గు పెట్టుకున్నాడు. ఎవరితో ఉండరు కదా ముందు నుంచి, ఎవరితోనూ సఖ్యంగా లేరు కదా. ఇప్పుడు ఈ టైంలో వామపక్షాలు ఇలాంటివి ఉంటే ఈయనకి నైతికంగా మద్దతు ఉండేది. ఈయన వామపక్షాలతో ఎప్పుడు సఖ్యంగా లేడు. ఒకటి. రెండు, కాంగ్రెస్ని ఎలాగో తిడుతున్నాడు కాబట్టి వాళ్ళు రారు. మూడు, ఇక డిఎంకే ఏదో వస్తుంది అని అంటున్నారు కానీ మరి డిఎంకే ఎంతవరకు కలిసి వస్తుందో తెలియదు. బట్ జగన్ గారు ఏమిటంటే ఆయన ఒంటరిగానే పోరాటం చేస్తారు. పెద్దగా అందరూ నాకు వాళ్ళ మద్దతు కావాలి, వీళ్ళ మద్దతు కావాలి అనుకునే రకం కాదు. ఆయన సింగిల్ ఫైటర్ ఏదైనా కూడా. సరే, అది అలా ఉంచితే ఇప్పుడు మోదీ గారు అపాయింట్మెంట్ కోరారు, అమిత్ షా గారు అపాయింట్మెంట్ కోరారు, ఇంకా లేదా కేంద్ర మంత్రుల్ని కలుస్తున్నారు. వీళ్ళందరినీ కలిసి ఏమని వివరిస్తారు ఆయన? అయ్యా, ఆంధ్రప్రదేశ్లో మా పార్టీ మీద దాడులు జరుగుతున్నాయి, మా వాళ్ళు ఇంతమంది చచ్చిపోయారు, ఇంతమంది బలవన్మరణాలకు పాల్పడ్డారు, ఆస్తులు లాక్కుంటున్నారు, ధ్వంసం జరుగుతూ ఉంది, ఒక రకంగా అదేమిటి విధ్వంసకర పాలన జరుగుతూ ఉంది, దీన్ని మీరు శాంతి భద్రతలు కాపాడండి లేదా రాష్ట్రపతి పాలన విధించండి అని కూడా అంటారనుకోండి. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు ఏం చేయాలి? మోదీ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు అనుకుందాం, ఇచ్చే అవకాశం లేదు కానీ ఇచ్చారు అనుకుందాం. ఇస్తే చంద్రబాబు గారు ఆయన మద్దతు ప్రభుత్వం నిలబడి ఉంది కదా, మరి చంద్రబాబు గారికి ఇష్టానికి వ్యతిరేకంగా మోదీ గారు జగన్ గారికి ఎందుకు ఇస్తారు? అపాయింట్మెంట్ ఇచ్చినా మిగతా హామీలు ఏమి ఇవ్వగలుగుతారు? ఒకవేళ అపాయింట్మెంట్ ఇచ్చారు అనుకోండి, అది ఏం సిగ్నల్ వెళ్తుంది? ఓహో, చంద్రబాబు గారితో మోదీ గారు అనుకున్నంత సఖ్యంగా లేరు, ఏవో వీళ్ళ మధ్య లుకలుకలు ఉన్నాయి. ఎన్డీఏలో ఉంటూ ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఉన్నటువంటి జగన్ గారి ప్రపోజల్ని, అంటే ఒక ప్రధానమంత్రిగా ఆయన ఎవరిదైనా వినాలి. ఆయన అందరికీ ప్రధానమంత్రి కదా, చంద్రబాబు నాయుడు గారికి ప్రధానమంత్రి కాదు ఆయన. కాబట్టి ఈయన చెప్పేది వినాలి న్యాయం ప్రకారం అయితే. కానీ ఆయన అవకాశం ఇచ్చే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇస్తే లేని సమస్యలు వస్తాయి ఎన్డీఏ కూటమిలో. అయితే మనం ఒకసారి 2014-19లో ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే ఏం జరిగిందంటే, అప్పుడు కూడా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ కేసులన్నీ తిరగదోడాలని, ఇవన్నీ జగన్ గారి మీద అవన్నీ మళ్ళీ పాత కేసులు అవన్నీ రావాలి, విచారణకు రావాలని ఒత్తిడి చేశారని, ఒత్తిడి చేసినప్పటికీ మోదీ గారు జగన్ గారి పట్ల కొంత సానుకూలంగా ఉండి ఆ కేసులు ఏవి కూడా అంటే ఒక కార్యాచరణలోకి రాకుండా ఆయనకి ఏమి ఇబ్బంది లేకుండా నడిచిందని ఒక టాక్ ఉంది. అంటే జగన్ గారితోనూ ఎంతో కొంత సన్నిహితంగా ఉంటూ చంద్రబాబు నాయుడు గారితో గవర్నమెంట్లోనే ఉన్నారు గతంలో కూడా. ఇది మళ్ళీ రిపీట్ అవుతుందా అనేది ఒక డౌట్. మోదీ గారు అపాయింట్మెంట్ ఇస్తే చాలా ఇబ్బందులు ఆయనకే ఉంటాయి. ఎందుకంటే మొత్తం నేషనల్ ప్రెస్ అంతా ఏం రాస్తుందంటే ఎన్డీఏ కూటమిలో ఏదో సయోధ్య లోపించింది, చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారపడి ఉండడం మోదీ గారికి ఇష్టం లేదు, కాబట్టి ఆయన జగన్ గారికి అపాయింట్మెంట్ ఇచ్చారు. అంటే జగన్ గారికి అపాయింట్మెంట్ ఇచ్చినంత మాత్రాన ఆయనకున్న 4 సీట్లతో అక్కడేమి అద్భుతాలు ఏమి జరగవు అని రాస్తారు అని అంటారు, ఎవరైనా అంటారు. కాబట్టి మోదీ గారు ఎట్టి పరిస్థితుల్లో అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువ. అయితే అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే చంద్రబాబు నాయుడు గారి కూటమి వీళ్ళందరూ కూడా ఏమంటారంటే, చూసారా ఢిల్లీకి పోయి ఏదో హంగామా చేయాలని చూశారు, ప్రధానమంత్రి అసలు ఈయన పట్టించుకోలేదు, ఊరికే ఈయన మా మీద బురద చల్లడానికి ఢిల్లీలో ధర్నా పెట్టుకున్నాడు తప్ప ఆయనకి ఏమీ గుర్తింపు లేదు అని అంటారు. ఇంకా అమిత్ షా గారు ఏమైనా ఇస్తారా? అమిత్ షా గారు ఇస్తారా అనే దానికి ఒక చిన్న ఇది ఉంది. విజయసాయి రెడ్డి గారు నిన్న ఆయనతో కలిసి మాట్లాడారు. సరే, ఏం మాట్లాడారు అనేది వేరే విషయం. ఎవరైనా రాష్ట్రం అభివృద్ధి గురించి కీలకమైన విషయాలు మాడతామని అంటారు, కానీ ఆ కీలకమైన విషయాలు ఏమిటో ఎవరు చెప్పరు కదా. అమిత్ షా గారు ఒకవేళ అపాయింట్మెంట్ ఇస్తే ఆయన హోంమంత్రిగా ఆయన ఈ శాంతి భద్రతలు కాపాడడానికి లేదా నేను తగిన కృషి చేస్తాను, నేను మీకేమి ఇబ్బంది లేకుండా చూస్తాను అని హామీ ఇచ్చే అవకాశం ఉంది. అది కూడా లేని సమస్యలకు దారితీస్తుంది. అమిత్ షా గారు ఇచ్చినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారికి సహజంగానే కోపం వస్తుంది కదా.
సహజంగానే కోపం. అంటే ఇప్పటికిప్పుడు ఆయన ఏం గవర్నమెంట్ నుంచి విత్డ్రా కాలేరు. ఎందుకు కాలేరు అంటే ఆయనకి ఏం ఆప్షన్ ఉంది? ఇతడు గవర్నమెంట్తో కలిసి ఉండడం వల్ల కేంద్రంలో వాళ్ళకి ఒక మంత్రి పదవులు ఉన్నాయి, కేంద్రంతో సయోధ్య ఉంది, కేంద్రంతో చేయించుకోవాల్సిన పనులు అనేకం ఉన్నాయి. కాబట్టి కేంద్రంతో టగ్గు పెట్టుకోవాల్సిన అవసరము చంద్రబాబు గారికి లేదు. అట్లని చంద్రబాబు గారితో ఏదో ఒక సంఘర్షణ పెట్టుకోవాల్సిన అవసరము వాళ్లకు లేదు. ఈ విచిత్రమైన పరిస్థితుల్లో ఈయన ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు. కాకపోతే ఈయన ఉద్దేశం ఏమంటే ఈయనేమి తెలియక కాదు. అంటే మోదీ గారు, అమిత్ షా గారు, జగన్ గారు అడగంగానే రండి మీకు అపాయింట్మెంట్ ఇచ్చేస్తాం, ఓహో చంద్రబాబు నాయుడు గారు అలా ఉన్నారా, ఇలా ఉన్నారా, అంత దాడులు జరుగుతున్నాయా మీ మీద, మేము చూస్తాము, మేము అవసరమైతే ఇక్కడ నుంచి బలగాలు పంపుతామని ఏమి అనరు వాళ్ళు ఏమీ అనరు. కేంద్ర మంత్రులు కూడా మహా అయితే ఈయన ఇచ్చే విజ్ఞప్తి పత్రం తీసుకుంటారు తప్ప అంతకుమించి ఏమి లేదు. అయితే జగన్ గారిని వ్యతిరేకము చేసుకుంటే రాజ్యసభలో ఆయనకున్న బలం ఉంది కదా, ఆ బలాన్ని ఎప్పుడైనా ఆయన ఉపయోగించే అవకాశం ఉంది. అంటే ఏదైనా కీలకమైన విషయాల్లో రాజ్యసభలో ఆయన మద్దతు ఉపసంహరించుకున్నారనుకోండి, అక్కడ ఏదైనా చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అది కూడా జరగకపోవచ్చు. ఎందుకంటే ఈయన మద్దతు ఉపసంహరించుకుంటే ఈయన్ని ఇబ్బందులు పెట్టే దిశగా వాళ్ళు ప్రయాణిస్తారు. కాబట్టి మొత్తం మీద ఏం జరుగుతూ ఉందంటే ఢిల్లీలో రేపు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఒక విషయం ఫోకస్ అవుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ సరిగా లేదు, లా అండ్ ఆర్డరు దారి తప్పింది అనే దాన్ని జగన్ గారు చాలా తొందరగా, అంటే గట్టిగా 40 రోజుల్లోనే ఢిల్లీ వరకు తీసుకెళ్లడం అనేది ఒక ప్రతిపక్ష నేతగా ఆయన స్పీడ్ అనే యాక్టివ్గా ఉన్నారనే దానికి నిదర్శనం. ఎందుకు నిదర్శనం అంటే చాలామంది అనుకున్నట్టుగా ఆయన అసెంబ్లీకి రాడు, ఆయన ఇన్యాక్టివ్ అయిపోతాడు, పార్టీని పట్టించుకోడు, పార్టీ ఇంకా ఎవరో కింది స్థాయి నాయకులు ఎవరో నడపాల్సిందే అన్నట్టుగా రకరకాల పిక్చర్లు ఇచ్చారు కదా. ఆయన ఏం చేశాడు, వరుస పెట్టి వినుకొండలో అక్కడికి వెళ్ళాడు, మళ్ళీ నిన్న అసెంబ్లీకి అటెండ్ అయ్యారు, అసెంబ్లీలో వార్నింగ్ ఇచ్చారు, మీరు ఇష్టమైనట్టు బిహేవ్ చేయొద్దండి అని పోలీస్ అధికారికి. రేపు ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు. ఢిల్లీలో వైసీపీకి సంబంధించిన అందరూ ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, రాజ్యసభ పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా వీళ్ళేం తక్కువేం లేరు. ఒక రకం ఎమ్మెల్సీలు కానీ రాజ్యసభ సభ్యులు ఏం తక్కువేం లేరు కదా. వీళ్ళైతే 9, 11, 4, 15 మందే కావచ్చు. కానీ పార్లమెంటు లేదా ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కలిసి అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రాన్ని అలా ఫోకస్ చేస్తారు. కాబట్టి కొత్తగా ఇప్పుడు ఇది చర్చలోకి వచ్చింది. చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన 40 రోజుల్లోనే ప్రతిపక్షాల మీద కక్ష సాధిస్తున్నారు అనేది అది వచ్చేసింది ఫోకస్లో. దాటి వరకు జగన్ గారు సక్సెస్ అయినారు. అక్కడి వరకు ఆయన సక్సెసే. రేపు ఢిల్లీలో ఆయనకు స్పందన ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా సానుకూలంగా ఉంటారో, అనుకూలంగా ఉండరా, ఇవన్నీ మళ్ళీ ఆలోచించాల్సిన విషయాలే. కానీ ఒక ప్రతిపక్ష నేతగా ఆయన తన పార్టీ మీద జరుగుతున్న దాడుల్ని సమర్థవంతంగా ఎదుర్కొనే దిశలో ప్రయాణం చేస్తున్నారు. రేపు అది పరాకాష్ట ఢిల్లీలో ధర్నా అనేది. సరే సార్, మరి ముఖ్య ఉద్దేశం నెరవేరుతుందా ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో దీని తర్వాత అంటే నేషనల్ మీడియా దృష్టికి తీసుకెళ్లారు కాబట్టి ఇక్కడ నుంచి అయినా జాగ్రత్తగా ఉండడం, టీడీపీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో ఈ దాడులు ఏవైతే చేస్తున్నారో మరి వాటిని ఆపుతారా? ఇంకా ఆపాల్సిందే, వేరే దారి ఏముంది టీడీపీకి? అంటే టీడీపీ పెద్దల కనసన్నల్లోనే దాడులు జరిగాయా, లేకుంటే స్థానిక పరిస్థితుల వల్ల దాడులు జరిగాయా, అక్కడున్న లోకల్గా పగలు ప్రతీకారాలు సెటిల్ చేసుకోవడానికి జరుగుతున్నాయా అనే దాన్ని పక్కన పెడితే టీడీపీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అనివార్యంగా ఇక మీదట ఈ దాడులు, ఈ వ్యవహారాల్లో చూసి చూడనట్టుగా ఉండడానికైతే వీల్లేదు. ఎందుకంటే అది ఒక నేషనల్ ఇష్యూగా వీళ్ళు మారుస్తున్నారు కాబట్టి, వీళ్ళు దాన్ని విపరీతంగా ఫోకస్ చేస్తారు. కాబట్టి రేపు ఆయన మీద చాలా సమస్యలు ఉన్నాయి కదా, రేపు పథకాలని ఇవన్నీ గోళలంతా చాలా ఉన్నాయి, ఇవన్నీ చేయాల్సిన పనులు ఉన్నాయి. కాబట్టి ఈ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ని అయితే ఆయన ఖచ్చితంగా ఎవరు దాడి చేసినా ఆయన అణిచివేయాల్సిందే. ఇంకా ఆయనకు వేరే ఆప్షన్ లేదు. అంటే ఈ దాడులు ఇలాగే కొనసాగడం అంటే లేదు, జగన్ గారు యాగి చేస్తున్నారు, అసలు ఏమీ జరగడం లేదు, ఆయన ప్రతిదాన్ని శవరాజకీయం చేస్తున్నారని కూడా అంటారు. కానీ వాస్తవంగా తెలుస్తున్నది ఏమిటంటే దాడులు జరుగుతున్న మాట, చనిపోయిన మాట, ఇవన్నీ కూడా వీళ్ళు చెప్పినంత సంఖ్య కాకపోయినా జరుగుతున్న మాట అయితే వాస్తవం. కాకపోతే ఎక్కడ జరిగినా ఒక ప్రాణం పోయినా ప్రాణమే కదా. అంటే ఎవరు ప్రాణం పోవడం అనేది అక్కడ చర్చ కాదు. ఒక ప్రాణమైన ఎందుకు పోవాలి అనవసరంగా ఈ ప్రతీకార దాడుల్లో? కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ గట్టిగా ఉక్కుపాదంతో అణిచివేసి ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి చేయాల్సిన పనులు ఏమిటి అనే దిశగా మొదలు పెడితే అప్పుడు
వేరే విధంగా ఉంటుంది. అంటే జగన్ గారికి వాయిస్ రైజ్ చేసేదానికి, జగన్ గారికి ప్రతిపక్ష నేతగా ఎక్కువ మాట్లాడే అవకాశం ఇచ్చే కొద్దీ ప్రభుత్వం మైనస్ అవుతా ఉందని అర్థం. రైట్ సార్. ఈ మధ్యన ఒక వీడియో కూడా వచ్చింది హోంమంత్రి అనిత గారిది. ఒక ఇంటర్వ్యూలో రాధాకృష్ణ గారు మాట్లాడుతూ ఏంటి అంటే ఒక మొదట 6 నెలలు మీరే చూస్తారు కదా అన్నారు. అంటే 6 నెలల టైంలో మేము ఎంత విధ్వంసకాండ చేస్తామో చూడండి అన్నట్లుగా అదొక సంకేతం. అయితే ఇందుకైనా వచ్చేది ప్రభుత్వాలు అన్నట్లుగా కూడా ఆయన ప్రశ్న వేశారు అందులో. మొత్తానికైతే అలా అనుకున్న 6 నెలలు కాదు, ఈలోపే 6 నెలలు కాదు సంవత్సరం పాటు జరగాల్సిన దాడులు జరిగిపోయినాయి ఆల్మోస్ట్. ఇంకా అందుకని ఇక ఇది నేషనల్ స్థాయికి వెళ్ళే పరిస్థితి వచ్చింది ఇంత తొందరగా. ఇంక టైం లేదు, అంటే ముగించుకోవాల్సిందే ఈ దాడులను. అంటే తెలుగుదేశం నాయకులకు అర్థం కావాల్సిన విషయం ఏమిటంటే, వాళ్ళు చేశారు కాబట్టి మేము మా వాళ్ళు చేస్తున్నారు అనే సమర్థన కరెక్ట్ కాదు. వాళ్ళు చేశారు కాబట్టే మిమ్మల్ని గెలిపించారు, వాళ్ళు చేశారు కాబట్టే వాళ్ళని ఓడించారు. వాళ్ళు చేయలేదనేది కాదు, వాళ్ళ వైపు నుంచి జరిగినప్పుడు ఏమైంది, మీరు దానికి పగలు ప్రతీకారాల దిశగా పోతే ఏమవుతుందంటే మీరు వాళ్ళలో కలిసిపోతారు. జనం మీకు ఎందుకు ఓటేశారు, వాళ్ళలా ఉండొద్దండి అని మీకు ఓటేశారు. మేము వాళ్ళలా ఉంటాము, ఆ రోజు వాళ్ళు చేశారు కదా, ఆ రోజు వాళ్ళు అన్నారు కదా, ఆ రోజు వాళ్ళు మాట్లాడారు కదా అని ప్రతిదాన్ని వాళ్ళతో పోల్చుకోవడం. అంటే ఇప్పుడు మిమ్మల్ని పోలవరం కంప్లీట్ చేయమని అడుగుతున్నారు జనము. వాళ్ళు చేశారా 5 ఏళ్ళు అని మీరు అన్నారు అనుకోండి, మరి వాళ్ళు చేయలేదు కాబట్టి కదా మిమ్మల్ని గెలిపించింది. మళ్ళీ మీరు వాళ్ళు చేశారా ప్రతిసారి జగన్ గారి ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఇదే తప్పు జరిగింది. ప్రతిసారి తెలుగుదేశం హయాంలో జరిగింది తప్పులు, తెలుగుదేశం హయాంలో ఆగిపోయింది, తెలుగుదేశం హయాంలో అభివృద్ధి లేదు అని ఏళ్ల తరబడి వాళ్ళు నిందించడం వల్ల ఏం జరిగిందంటే, అసలు మీరేం చేశారయ్యా బాబు అది చెప్పండి అంటే వాళ్ళు చెప్పకుండా చివరికి 11 సీట్లతో పరిమితం కావాల్సి వచ్చింది. రేపు మీరు అలాగే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పాటు చేసుకుంటే అది మీ ఇష్టం. అది రైట్ సార్. మొత్తానికైతే జగన్ గారు అక్కడికి ఏదైతే వెళ్ళారో ఆ లక్ష్యం నెరవేరాలని కోరుకుందాము. అంటే రాష్ట్రంలో ఈ దాడులు ఆగాలి అని. ఇది ఓన్లీ రాజకీయ పార్టీలకు లేకపోతే అందులో పనిచేసే కార్యకర్తలకే కాదు పరిమితమైంది. దాన్ని కాస్త కోస్త ఏ పార్టీని ఇష్టపడే సాధారణ మనుషులు కూడా చేశారు కదా, చెయ్యాలి, చూస్తాము మేము కూడా, బాగా జరుగుతుంది, ఇలాంటి మాటల్ని కొంచెం తగ్గించుకుని, అంటే ఏ సోషల్ మీడియా ఎఫెక్ట్తో చేస్తున్నారో ఎలా చేస్తున్నారు అనేది వేరే విషయం, కానీ ఈ దాడులను ఎంకరేజ్ చేయడం అనేది మామూలు వాళ్ళు కూడా ఆపాల్సిందే అని కోరుకుంటున్నాను. సాధారణ జనం ఎప్పుడు శాంతిని కోరుకుంటారు. మన ఇంట్లో మన పిల్లలు కాలేజీకి వెళ్తారు, మన పిల్లలు ఉద్యోగానికి వెళ్తారు, వాళ్ళందరూ ప్రశాంతంగా ఇంటికి తిరిగి రావాలని అందరూ కోరుకుంటారు. దారిలో ఏదో హత్యలు జరిగాయి, జనం పోలీసులు లాఠీ చార్జ్ చేశారు, పోలీసులు కాల్పులు జరిపారు, ఇవన్నీ కూడా సామాన్య మానవుడిని డిస్టర్బ్ చేస్తాయి. అంటే వాళ్ళు పీస్ఫుల్ లైఫ్ కోరుకుంటారు ఎవరైనా కానీ. రాజకీయాలకు ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయ అభిప్రాయాల మేరకు వాళ్ళకున్న ఆప్షన్స్ మేరకు ఓట్లు వేస్తారు, కానీ వాళ్ళు 5 ఏళ్ళు అలా కొనసాగాలని అనుకోరు. వాళ్ళ శాతం చాలా తక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ.